హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనము కాల్చిన వంకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా త్వరగా చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వంకాయతో పచ్చడి, కాల్చిన వంకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా వంకాయని నీట్గా కడిగి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత దీనికి కొద్దిగా ఉప్పు ఇంకా ఆయిల్ రాసి ఇలా స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలన్నమాట. సో మంచిగా ఉడకాలి. సో అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా లోపలి వరకు మంచిగా ఉడకాలండి. సో ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో కాడ దగ్గర కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది. సో చూసుకొని మంచిగా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి, చల్లారాలి కొద్దిగా. సో అంత లోపల మనము ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ ఇంతేనండి మనము కర్రీ మొత్తానికి వాడే ఆయిల్. సో కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసేసి, అలాగే పచ్చిమిర్చి, సో మన క్వాంటిటీ తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 నుంచి 3 నిమిషాలు మనకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు మంచిగా వేగాలన్నమాట. సో వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి పక్కన. అలాగే ఇందులో టొమాటోస్ సో ఇలా కట్ చేసి పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. సో ఒక 2 నుంచి 3 టొమాటోస్ ఇలా పెట్టేసి మూత పెట్టేసాము అంటే మంచిగా ఉడికిపోతుంది మనకి. సో ఒక 5 మినిట్స్ పడుతుందండి హార్డ్లీ. సో మనము రోస్ట్ చేసుకున్నాం కదా వంకాయని, దాన్ని ఇలా చల్ల నీటిలో వేసుకోవాలి. సో టొమాటోస్ ఉడికేలోపు మనం దీన్ని పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మంచిగా రోస్ట్ అయిందంటే పెద్దగా మనకి స్ట్రెయిన్ ఏం అవ్వదండి. ఈజీగా ఇలా తీయంగానే పొట్టు వలిచినట్టు వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా పొట్టంతా తీసుకోవాలండి. సో మనకి రోస్ట్ అయింది, మాడిపోయిన పార్ట్ ఏమీ లేకుండా చూసుకొని మొత్తం తీసేసేయాలి. తీసేసి కాడ దగ్గర కట్ చేసేసుకోవాలి. సో కాడ తీసేసిన తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనకి టొమాటోస్ ఉడకాయో లేదో ఒకసారి చూసేసుకుందాము. సో ఆల్మోస్ట్ మనకి టొమాటోస్ ఉడికిపోయాయండి. సో ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇలా పొట్టు వచ్చేస్తుందండి మనకి. ఉడికిపోయింది అంటే చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా తీసేయచ్చు అనమాట. సో మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. సో మనం అన్నిటికీ పొట్టు అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల వేయించిన నువ్వులు, అలాగే ధనియాలు వేయించినవి వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇందులోనే మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, దాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి, ఫైన్గా మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. సో చూస్తున్నారు కదా ఇలా. సో మనకి పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం వంకాయ దగ్గరికి వెళ్దాం పదండి. సో చూస్తున్నారు కదండి. సో దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో లోపల ఇలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనం. సో ఇలా అన్ని వైపులా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము పసుపు, మనకి స్పైసెస్ నచ్చినవి వేసుకొని కలిపేసుకోవడమే అనమాట. సో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే మనము ఉడికించుకున్న టొమాటోస్ ఇందులో వేసేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. సో పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే రోట్లో కూడా నూరుకోవచ్చండి, అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో చూసారు కదా మనకి మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతుంది ఇలా. సో మ్యాష్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనము రుబ్బుకున్నాం కదండి నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి,
వెల్లుల్లిపాయలు, దాన్ని కూడా వేసి మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ కారం, మీకు స్పైసీనెస్ ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. సో ఇలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు, సో మనకి పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని, అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో సాల్ట్ చూసుకోండి, కొంచెం పడుతుంది అంటే వేసుకోవచ్చు. వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది. సో వంకాయతో, కాల్చిన వంకాయతో పచ్చడి చాలా సింపుల్గా, ఆల్మోస్ట్ మనకి 1 స్పూన్ ఆయిలే పడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు చపాతీతో తినొచ్చు, లేదంటే వేడివేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఆయిల్ కూడా చాలా తక్కువ, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.